రాష్ట్ర అభివృద్ధికి నిధులు అడిగితే అక్రమ అరెస్ట్ల సిగ్గుచేటని మోడీ పర్యటనలో సిపిఎం నాయకుల అక్రమ అరెస్టు సరైంది కాదని సిపిఎం నేతలు నాగరాజు, లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ ఏ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పులలో కూరుకుపోయేలాగున చేశారని విమర్శించారు. అమరావతికి నీళ్లు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొని మరోసారి 11,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి అది అప్పు రూపంలో ఇస్తామని రాష్ట్రాన్ని అప్పులో కూరుకుపోయేలాగా రాష్ట్ర ప్రజలను వంచించే నరేంద్ర మోడీకి నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటనలు చేయడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిపిఎం కర్నూలు, నంద్యాల జిల్లాల నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో బీజేపీ ప్రతిపక్ష హోదాలో 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి నేటికి 11 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా, పోలవరంకు నిధులు కేటాయించకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిని ఇస్తామని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పిన విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలాగున మోడీ మరోసారి మోసం చేసేందుకు రాష్ట్ర ప్రజలను వంచించే కార్యక్రమంలో భాగంగా నంద్యాల, కర్నూలు జిల్లాకు రావడం సరైంది కాదని అన్నారు. విభజన హామీలను అమలు చేయాలని, ప్రధాని నుండి స్పష్టమైన వైఖరి తెలుసుకోవాలని అడిగేందుకు వెళ్తారని అనుమానంతో పోలీసులు సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి నయవంచన చేసినటువంటి మోడీ పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈరోజు మోడీ పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం వామపక్ష పార్టీ నాయకులందరినీ అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకోకుండా నయవంచన చేసేటువంటి వ్యక్తిని ప్రశ్నించుకోకుండా, ప్రశ్నించే వారిని ముందస్తు అరెస్టుల పేరు మీద సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా సెక్రటరీ గౌదేశాయిని, సాయిబాబాను వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థం కావాలి. ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా ఒట్టి వాగ్దానాలు తప్ప అవేమి అమలయ్యే వాగ్దానాలు కాదు. అమరావతి నిర్మాణం సందర్భంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం అద్భుతంగా చేయబోతున్నాం, కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తుందని చెప్పి ఆ రోజు ఆర్భాటంగా అమరావతి ప్రారంభోత్సవానికి మోడీ పిలిచారు. ఆ రోజు ఇచ్చింది ఏమి? కుండ నీళ్లు, మట్టి తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత ప్రత్యేకంగా అమరావతి రాజధానికి కూడా ఏం చేయలేకపోయాడు. ఇదే చంద్రబాబు నాయుడు కుండ మట్టి, నీళ్లు తప్ప ఏమీ లేదని చెప్పి 2019 ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేశావు. మళ్ళీ ఈరోజు ఉచిత వాగ్దానాలకు మోడీకి పర్యటనకు ఎందుకు ఇంత చేస్తూ ఉన్నాం అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చి మరీ విద్యా సంస్థల బస్సులన్నింటినీ స్వాధీనం చేసుకొని వాటన్నిటిని ఇబ్బంది పెట్టే పద్ధతిలో చేసిన పని ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల మీద విద్యా సంస్థలకు వెళ్తే విద్యా సంస్థల జోలికి పోకూడదు, విద్యా సంస్థల గేట్లోకి కూడా అనుమతి ఇవ్వకూడదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఒక ప్రభుత్వ కార్యక్రమం పేరు మీద కూటమి రాజకీయ పార్టీల సభను మీరు ప్రభుత్వ పరంగా అడ్డం పెట్టుకునే పద్ధతుల్లో సభను నడిపిస్తూ ఉన్నారు. ఈ సభకు మన కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, కాలేజీ బస్సులన్నింటినీ కూడా బలవంతంగా యాజమాన్యాన్ని నొప్పించి ఈరోజు ఆ బస్సులన్నీ తీసుకుపోయి 2 రోజుల పాటు జిల్లాలో విద్యా సంస్థలను మూతవేయడానికి ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం.
రాష్ట్రానికి నరేంద్ర మోడీ రావడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు రావడం జరిగింది. కానీ రాష్ట్రానికి ఏమాత్రము అభివృద్ధి కోసము నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా అమరావతికి నిధులు ఇస్తాడేమో అని చెప్పేసి ఆశగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నీరు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మరొకసారి పర్యటన అదే అమరావతి ప్రారంభోత్సవానికి పిలిస్తే 9,000 కోట్లు ఇస్తున్నాము, అది కూడా అప్పుగా ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడము రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సందర్భంగా కర్నూలుకు నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చి పెద్ద గ్రాండ్ సక్సెస్ గా ఏర్పాటు చేస్తున్నాము, సభను దేశంలోనే గర్వించదగ్గ చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం సాధించి మన రాష్ట్రానికి కానీ, మన జిల్లా నంద్యాల జిల్లాకు కానీ, కర్నూలు జిల్లాకు కానీ ప్రధానమంత్రి నిధులు కేటాయిస్తున్నాడో చెప్పాలి. అదేవిధంగా పెట్టేటువంటి సభ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ అంటున్నారు. జిఎస్టీ ఎవరు తెచ్చింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. ప్రజల నుండి ప్రతి నెల 1,00,000 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపు 8 సంవత్సరాల నుంచి 100 లక్ష కోట్లకు పైగా ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు కేవలం 48,000 కోట్లు తగ్గించినాము, చాలా ప్రజలకు ఉపయోగం చేసినాము, ప్రతి ఇంట్లో నెలకు 15,000 రూపాయలు మిగిలే విధంగా చేసినామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నారు. నిజంగా ప్రతి నెల 15,000 రూపాయలు గత 8 సంవత్సరాల నుంచి దోచుకున్నది అంగీకరించినట్టే కదా. ఈ విధంగా రాష్ట్ర ప్రజలను దోచుకొని అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే సందర్భంగా కేవలం అంగు ఆర్పాటాల కోసం వచ్చి నయవంచన చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ఉపయోగం లేనిది. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు వస్తున్నారో తెలియజేసుకోవాలా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా విద్యాశాఖకు పూర్తిగా సెలవులు ఇవ్వడము, బస్సులన్నీ కూడా పూర్తిగా ప్రజలకు లేకుండా చేయడం అనేటువంటి జరుగుతుంది. నిజంగా విద్యాశాఖ బస్సులకు సంబంధించి ఏ ప్రైవేట్ బస్సు అయినా కానీ, ఎక్కడైనా కానీ పరిధి దాటి వెళ్తే రవాణా అధికారులు 30 కిలోమీటర్లు దాటితే రవాణా అధికారులు సీజ్ చేసి బస్సును లోపల వేయడం జరుగుతుంది. ఆ స్కూల్ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ఎక్కువ మందిని మేము ఎక్కించుకోము, ఆ విధంగా ఎక్కించుకోవడం వలన మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి ప్రజలను ఎక్కడికక్కడ కూడా ఎక్కించుకోకుండా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. ఇన్ని అవాంతరాలు ప్రజలకే పెడుతున్నారు. కానీ నరేంద్ర మోడీ గారి సభకు ఎంతమందినే తరలించండి అని చెప్పేసి ఈరోజు ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. నిజంగా ఇదేదో గొప్ప మన రాష్ట్రానికి, మన నంద్యాల జిల్లాకు, కర్నూలు జిల్లాకు నిధులు ఇస్తున్నాడు, పెద్ద ఎత్తున ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాడు, ఏదో ఉపయోగం ఉందని చెప్పేసేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి లేదు. అటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి పోరాటం చేస్తామనేటువంటి నాయకులను ఈరోజు ఇంటి దగ్గరనే అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. నిన్న నంద్యాలలో జరిగినటువంటి పర్యటన కూడా మేము గో బ్యాక్ నరేంద్ర మోడీ గారు, నంద్యాల జిల్లాలో మీరు పర్యటిస్తున్నారు, నంద్యాల జిల్లాకు సిద్ధేశ్వర మలుగు నిర్మాణం చేపట్టండి, శ్రీశైలంకు రైల్వే లైన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే పోలీసులు కూడా ఎక్కడికెక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అడుగుతున్నటువంటి వాళ్ళను, అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్న వాళ్ళను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం కేవలం అంగు ఆర్పాటాలకు తప్ప ఏమాత్రము కార్మికుల పక్షాన లేదు. నిజంగా కార్మికుల అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కేవలం కార్మికులు ఎక్కడెక్కడ ఎవరిని తొలగించాలా, మా అనుమానాలను ఎక్కడ ఎక్కించాలనేటువంటి ఆలోచన చేశారు. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో కూడా ఆర్పీలను, వివోఏలను, అంగన్వాడీలను, ఆశాలను ఏ విధంగా తొలగించాలి, వాళ్ళ ప్లేస్లను, మా కుటుంబస్తులను, మా అమ్మాయిలను లక్షలు ఇప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళే ఈరోజు ఒక్కొక్కరు 3-4 బస్సులకు ప్రజలను తరలించి సభను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికైనా కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఏ ఒక్క కార్మికులను, స్కీమ్ వర్కర్లను కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం.